గైస్ మీరు చూడండి, ఇతను ఎవరో సన్ రూఫ్ నుంచి బయటకి హ్యాంగ్ అయ్యి హ్యాండ్స్ని వేవ్ చేస్తూ ఓఆర్ఆర్లో వెళ్తున్నాడు. అది కూడా ఓఆర్ఆర్లో రైట్ మోస్ట్ లేన్లో వెళ్తున్నాడు. రైట్ మోస్ట్ లేన్ అనేది 120 లేన్. 120 స్పీడ్ లిమిట్ ఉన్న లేన్లో అలా సన్ రూఫ్లోంచి బయటికి వచ్చి అలాంటి స్టంట్స్ చేయడం అవసరమా నాకు అర్థం కావట్లేదు. ఇంటాక్సికేట్ అయ్యి చేస్తున్నాడో తెలీదు, ఆ డ్రైవర్ కూడా ఇంటాక్సికేట్ అయ్యాడో లేదో తెలీదు, కానీ వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలీదు. సోషల్ మీడియా ఫేమ్ కోసం అయితే వీళ్ళ లైఫ్నే కాదు వెనక నుంచి వస్తున్న వాళ్ళ లైఫ్ కానీ పక్క నుంచి వెళ్తున్న వాళ్ళ లైఫ్ కూడా చాలా రిస్క్. ఈ మధ్య చాలామంది చాలా ఏరియాస్లో ఎక్స్పెన్సివ్ కార్స్లో చాలా స్పీడ్ వెళ్తున్నారు. నైట్ టైం కూడా ఓఆర్ఆర్లో చాలామంది 180s 200s వెళ్తున్నాడు. అది కూడా కొత్త కార్లు, టీఆర్ నెంబర్ ఉన్న కారు. టీఆర్ నెంబర్ ఉంటే ఈజీగా స్కిప్ అవ్వచ్చు, ఎందుకంటే ఆ టీఆర్ నెంబర్ కూడా ఓన్లీ జస్ట్ టీఆర్ అని ఉంటుంది, దానికి నో డెసిగ్నేటెడ్ నెంబర్. సో వాళ్ళని ట్రాక్ చేయడం చాలా కష్టము, అది వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. బట్ ఇలాంటి డ్రైవింగ్ చేసే వాళ్ళ మీద మాత్రం పోలీస్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. అది కూడా ఎక్స్ప్రెస్ వే మీద ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియా ఫేమ్ కా లేదంటే ఎందుకు చేస్తున్నాడో తెలియదు, కానీ ఇలాంటి వాళ్ళ వల్ల వీళ్ళకే కాకుండా వేరే వాళ్ళకు కూడా చాలా డేంజరస్. వీ నీడ్ టు స్టాప్ దిస్.